ఇది మ్యాటర్. లగెత్తాలి మరి, లేదంటే వినాయకుడు దొరికే పొజిషనే లేదు క్యాన్సర్స్లో. హ్యాపీ ఏంటంటే చాలామంది సెలబ్రేట్ చేసుకుంటున్నందుకు. బాధ ఏంటంటే పెద్ద వినాయకులు పెడదామని మంచిగా అనుకున్నా, బట్ ఆ పెద్ద వినాయకులు అన్నీ అయిపోయినాయి. ఫైనల్గా స్టోర్ అంతా తిరిగితే ఈ వినాయకుడు దొరికింది, ఎత్తుకొచ్చేసా. వినాయకుడిని అయితే తీసుకున్నాం కానీ కాలేజ్కి టైం అవుతుంది, క్లాస్ లేట్ అవుతుంది. పద 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 పద. పాప మెక్సికన్ పాప మనకు సరుకులు తీసుకొని వచ్చింది బయటికి. లోపల ఉన్నాయి కదా, మనకి ఒకటేసారి తీసుకొని రానికి ఉండదని పాప తీసుకొని వచ్చింది. అంబికా ఫుడ్స్ గుర్తుంది కదా. మన వినాయకుడు బాక్స్లో పడుకున్నాడు, ఇక్కడ ఫాదర్, ఇక్కడ బాక్స్ లోపల సన్. భలే పవర్ఫుల్ ఫ్యామిలీ సార్ మీది. 2 hours later. అన్న మా బతుకులేందని ఎట్లా అయిపోయినాయి. అందరూ పండుగలు చేసుకుంటా స్టేటస్లో స్టోరీలు పెట్టుకుంటుంటే నేను పండుగ రోజు కాలేజ్ పోయి రిటర్న్ వచ్చినప్పుడు పెట్రోల్ బంక్లో ఆగి గ్యాస్ కొట్టుకొని ఇప్పుడు ఇంటికి పోతున్నాను. అందరు ఇంటికి పోయి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అసలు పొద్దున్న నుంచి చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, మంచిగా సెలబ్రేట్ చేసుకుందాం అది చేసుకుందాం అని. బట్ ఏడా అయితేనే లేదు, పొద్దున్నే క్లాస్, చిరాకు వస్తుంది. బట్ పండగ మిస్ అయ్యలేదు, ఖచ్చితంగా పోవడే, మంచిగా సెలబ్రేట్ చేసుకుంటే. ఇండియాలోకి ఏం మాత్రం తగ్గేది లేదు. మా లడ్డు ఆల్మోస్ట్ 1.5 kg ఉంది, ఇంత పెద్దగా. సూపర్ చేసిరు అసలు. నాకు తెలిసి మా కమ్యూనిటీలోనే అంత పెద్ద లడ్డు లేనట్టుంది. చూసిరు కదా, పొద్దున్నే వినాయకుని కూడా తీసుకొని వచ్చిన. సో ఇప్పుడు వెళ్ళి వినాయకుని అక్కడ పెట్టి డెకరేషన్ చేసి ఇంకా మన కళా ప్రదర్శన మొత్తం ప్రదర్శించాలి అక్కడ. చేద్దాం, అసలు వెనకడికి వేసేదే లేదు. అసలు ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయ్యంగానే చూసే ఫస్ట్ పండగ మన వినాయక చవితి. వినాయక చవితి ఏ రోజు వస్తుంది, ఏ డేట్లో వస్తుంది, మంత్ ఎండ్లో వస్తుందా, మంత్ స్టార్టింగ్లో వస్తుందా చూసుకొని దాని క్యాలిక్యులేషన్ చేసుకొని మనీలు సేవ్ చేసుకొని పెద్ద పంచాయితే. అట్లాంటిది ఇప్పుడు ఇంత డిలే చేస్తుంటే అవ్వట్లేదు అసలు మనసుకి. బట్ పోదాం, ఫాస్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం, పచ్చలేపేద్దాం ఈరోజు. చూస్తుండండి, స్కై చూడండి ఎంత బాగుందో. ఇంటికి వెళ్తున్నాను, రూట్ చాలా అదిరిపోయింది. ఎండ సావగొట్టేస్తుంది, కాకపోతే క్లౌడ్స్ చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ సమ్మర్ ఎండ్కి వచ్చేసింది, ఇంకా మెల్లమెల్ల చలి స్టార్ట్ అవుతుంది. ఇవాళ ఫస్ట్ టైం పొద్దున్న లేచినప్పుడు కార్లో హీటర్ ఆన్ చేసిన చాలా రోజులకి. చాలా గొప్ప పని చేశావు. సో నాకు అర్థమవుతుంది మెల్లగా సమ్మర్ అయిపోయి వింటర్ స్టార్ట్ అవుతుందని. వింటర్ స్టార్ట్ అవుతుందంటేనే భయం వేస్తుందిరా మావా. ఎంత బాగున్నాయి చూడండి ఇల్లులు. ఒక్కోటి 2-3 ఎకరాలు ఉంటుంది. అసలు భలే ఉంది కదా లొకేషన్. Much later. సో కాలేజ్ నుంచి వచ్చి ఫ్రెష్ అయిపోయి ఇంకా స్టార్ట్ అయిపోయినా గ్రాసరీస్కి. చాలా పెద్ద లిస్ట్ ఉంది, చాలా తిరిగేది కూడా ఉంది. చూసారు కదా, కమ్యూనిటీలోనే రోడ్ బ్లాక్ అయిపోతుంది, అట్లుంటుంది మనతోనే. డాలర్ ట్రీకి వచ్చినాం. ఫర్ ఆల్ డెకరేటివ్ ఐటమ్స్ ప్లీజ్ విజిట్ డాలర్ ట్రీ. చీప్ అండ్ బెస్ట్, అన్ని డెకరేటివ్ ఐటమ్స్, ప్లాస్టిక్ ఐటమ్స్ అంతా. కోటిమాల్ మొత్తం ఇన్నే ఉంటుంది. చూస్తున్నారు ఈ సంతా, కేర్ ఆఫ్ డాలర్ ట్రీ. మన గురించి తెలిసిందే కదా, డెకరేషన్ తక్కువ, డిస్కషన్ ఎక్కువ. సో అదే కంటిన్యూ అవుతుంది. ఈ పూలు కావాలి, ఆ కలర్ కావాలి, ఆ కలర్ కావాలి, ఈ కలర్ కావాలి. సో డాలర్ ట్రీ షాపింగ్ ఇప్పుడు అయిపోయింది. సరదాగా $55 ఎగిరిపోయినాయి. అన్ని డాలరే కదా అని ఇస్తాం, చూస్తే 55 అయినాయి. బ్యాక్ టు శామ్స్. కార్టు చూడండి అప్పుడే ఎంత నిండిపోయిందో. కార్టూన్ దొయ్యనికి కూలీని పెట్టుకోవాలి. నిజంగా చాలా బరువు ఉంది. ఇప్పుడే మాకు ఒక పెద్ద డౌట్ వచ్చింది. ఇప్పుడు ఈ లెమన్ పుల్ల ఉంటుందా లేకపోతే ఈ లైమ్ పుల్ల ఉంటుందా? మాకు అర్థం కావట్లేదు. తెలిస్తే కామెంట్ చేయండి కొంచెం కింద. ఈ ఐటమ్స్ థ్రెడ్మిల్ దాటి అవతల సైడ్ వచ్చినప్పుడు అసలు సినిమా స్టార్ట్ అవుతుంది. మనది ఎప్పుడు పంచాయతీలే. ఆ ఫ్లవర్స్ అన్నిటికీ బార్కోడ్ ఉంది, ఒకదానికి బార్కోడ్ లేదు. బార్కోడ్ లేకపోతే బిల్లింగ్ వేయరు. అవేమో మనకు పక్క కావాలి. వై గణేష్, వై, ఆల్వేస్ వై. బాయ్ బాయ్. తరువాతి స్టేషన్ కేసీ మార్ట్. డోర్లు ఎడమ వైపున తెరుచుకుంటాయి. తిరుగుడే తిరుగుడు. అసలు మొత్తం మనోళ్ళ దెబ్బకి అన్నీ అయిపోయినాయి.
ఈ స్టోర్ ఆ స్టోర్, ఆ స్టోర్ ఈ స్టోర్, ఒకటి ఉంటలేదు. మన వాళ్ళ దెబ్బకి అన్ని సామాన్ ఖతం. ఇప్పుడు కొట్టడానికి 2 కావాలి. అంటే కొబ్బరికాయలు, గంట. అలా చెప్పు. వాటి కోసమే పోతున్నా. చూడాలి ఇప్పుడు ఈ స్టోర్ లో ఉంటాయా లేదా. ఈ స్టోర్ లో లేకపోతే మళ్ళా తిరుగుడు ఇంకో స్టోర్ కి. 1 hour later. మళ్ళీ అంబిక మామిడాకులు అండ్ తేనె, గంట ఇవన్నీ తీసుకున్నా. టైం వచ్చేసి 6:15 అవుతుంది. తొందరగా డెకరేషన్ స్టార్ట్ చేసి ఊపు తెప్పియాలి ఇంట్లో. పదండి ఊపేద్దాం. Let's go. One eternity later. ఫైనల్లీ అందరం రెడీ అయిపోయినాం. చూడండి అసలు ఎన్ని రోజులకి పండగ కాలు వచ్చిందో ఫేస్ లో. బాయ్స్ అంతేలే, కొంచెం రెడీ అయిపోనే హ్యాండ్సమ్ ఉంటారు. సో ఆల్మోస్ట్ మొత్తం డెకరేషన్ కంప్లీట్ అయిపోయింది. చూసారు కదా, కొంచెం ఉన్న వాటిలో అడ్జస్ట్ చేసినాం. బట్ చేసిన తర్వాత చాలా బాగా అనిపించింది. మీకు ఎట్లా అనిపించింది ఒకసారి కింద కామెంట్ చేయండి. ఫ్రెండ్స్ వస్తున్నారనమాట వేరే కమ్యూనిటీ నుంచి, వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నా. వన్స్ వాళ్ళు వచ్చిన తర్వాత పూజ స్టార్ట్. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై. సో అలా సక్సెస్ఫుల్లీ మా డే 1 పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరు రెడీయా? ఓకే. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఏంటి ఇంకా ఒక ప్రతిమను చేసినది, అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించినది, దానికి ప్రాణ ప్రతిష్ఠ చేయవలసిందిగా తలిచినది. సో పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం వచ్చేసి 1:20 అవుతుంది. పూజ కంప్లీట్ అయిపోయి ఫోటోషూట్స్ అన్ని కంప్లీట్ అయిపోయేసరికి ఈ టైం అయింది. సో ఇది మా డే 1 పూజ. యాక్చువల్లీ 3 డేసే పెడదాం అనుకుంటున్నాను వినాయకుడిని, ఎందుకంటే ఇంట్లో ఇంత పెద్ద సెటప్ అండ్ ఇంకా అందరికీ ఇబ్బంది అయిపోతుందని. సో 3 డేస్ అనుకున్నాం. అండ్ 3rd డే అంటే లైక్ మండే రోజు అన్నదానము ప్లాన్ చేస్తున్నాం అనమాట, ఫ్రెండ్స్ అందరినీ పిలిచి. రేపు జస్ట్ నార్మల్గా డైలీ లాగే పూజ ఉంటుంది. సో ఈ రోజుకి ఇంతే, పోయి పడుకుందాం. ఇవాళ డే 2. రేపు అన్నదానం ఉంది కదా, ఇంకా దానికోసం గ్రాసరీస్ కొనుక్కోవడానికి వెళ్తున్నాం. టైం వచ్చేసి జస్ట్ 7:30 అవుతుంది ఈవినింగ్. అట్లుంటుంది మనతో, అన్నీ లేటే. సో ఇప్పుడు వెళ్ళి ఫాస్ట్గా గ్రాసరీస్ అన్నీ తీసుకొని, యాక్చువల్లీ వాళ్ళ ఇంట్లో జస్ట్ దీపం వెలిగించేసి దేవుడి దగ్గర. ఫ్రెండ్స్ యాక్చువల్లీ ఈరోజు ఇంటికి రమ్మన్నారు అనమాట, వాళ్ళ ఇంట్లో పూజ జరుగుతుంది. అయితే ఈరోజు అక్కడికి వెళ్ళిపోయి మనం పూజ చేసుకున్నాం. అదే ఇండియాలో ఉండుంటే ఈ పాటికి ప్రతి గల్లీలో ప్రతి షెడ్ తిరిగి అన్ని గణేషులు మనయ్య అని ఫీల్ అయిపోతుండే. ఇక్కడ అంత స్కోప్ లేదు కాబట్టి ఉన్న దాంట్లో ఏదో అడ్జస్ట్ అయిపోదాం. స్టోర్కి వెళ్ళిన ప్రతిసారి కార్లు నిండడం ఆనవాయితీ. అప్పుడెప్పుడో తెల్లారి వెళ్ళినాం, చీకడైపోయింది అన్నీ తీసుకునేసరికి. One eternity later. గుడ్ మార్నింగ్. ఇవాళ డే 3. మార్నింగ్ అంటే నిజంగా మార్నింగే పొద్దున్నే లేచిన, స్నానం కూడా చేసినాను. చాలా గొప్ప పని చేశావు. గ్రాసరీస్ తీసుకురావడానికి వెళ్తున్నాము. ఈవినింగ్ అన్నదానం ఉంది. లిస్ట్ అంతా రాసుకున్నాము, బట్ ఖచ్చితంగా ఏదో ఒకటి అయితే మిస్ అవుతుంది. తర్వాత మళ్ళీ హరీ అవుతాం. బట్ రాసుకున్నంత వరకు అయితే వెళ్ళి ప్రాపర్గా తెచ్చుకుందాం. టైం వచ్చేసి పొద్దున 8:30 అవుతుంది.
సో 8:30కే అన్నీ ఓపెన్ చేస్తున్నారు. అది ఒకటైతే బెస్ట్ థింగ్. పోయి అన్నీ తీసుకొని వచ్చేసి ఇంట్లో పడేద్దాం. వీళ్ళు వీళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. మనకి ఎట్లా వంట రాదు కాబట్టి మన పని మనం చేసుకున్నాం. వీడు నాకంటే వరుసగా ఉన్నాడేంట్రా? A few minutes later. గ్రాసరీస్ తీసుకున్నా, ఇంటికి వచ్చిన మళ్ళీ తొందరగా వచ్చిన. చెప్పాలంటే చాలా టైం పడుతుంది అనుకున్నా, కానీ పోయిన ప్రతిసారి ట్రైన్ ఎండుతుంది, పోయిన ప్రతిసారి $50 అయిపోతుంది. అసలు ఇండియాలో ఉంటే 9 days మస్తు సెలబ్రేట్ చేసుకుంటుండే, బట్ ఇక్కడ టైం ఏం సెట్ అవ్వట్లేదు. ఇంకా ఇంట్లో అన్ని రోజులు పెట్టాలంటే కొంచెం ఇబ్బంది అందరికి. 3 days చెప్పాలంటే ఇట్లా రప్న అయిపోయినాయి. ఈరోజు వెళ్ళిపోతాడు దేవుడు ఇంట్లో నుంచి. ఓకే, ఆల్రెడీ నిన్న మొన్న ఫ్రెండ్స్ అందరూ వేరే కమ్యూనిటీలో నిమజ్జనం చేస్తూ వీడియోస్ అన్ని పెట్టారు. వాళ్ళే డ్యాన్స్ చేస్తారు, కానీ మాకు ఇక్కడ అంత స్కోప్ లేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు గ్రూప్లో తీసారు. ఒక 10 members ఒకేసారి కార్స్ మీద వినాయకుని పెట్టుకొని మంచిగా కమ్యూనిటీలో నడుచుకుంటూ వెళ్ళి తీయడం వల్ల కొంచెం పర్మిషన్ అడిగితే ఓకే అన్నారు. మా వినాయకుడు ఇక్కడ ఒకడే ఉన్నాడు, పక్కన కూడా ఎవరు లేరు. సో మనకు పర్మిషన్ దొరకకపోవచ్చు. ఏదైతేనే దుమ్ము దులిపేద్దాం. వెళ్ళి వంటలు, ప్రిపరేషన్, కట్టింగ్స్, షెట్టింగ్స్ అన్నీ చేసుకోవాలి. చలో. $2,000 years later. సో ఫైనల్లీ పూజ కంప్లీట్ అయిపోయింది, అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది. ఏంటో కొంచెం ఫీవర్ వచ్చిన ఫీలింగ్ వస్తుంది, అందుకే బాగా డల్గా మాట్లాడుతున్నాను. 3 days నుంచి కంటిన్యూగా తిరిగి పని ఎక్కువైపోయింది. కూర్చోడానికి కూడా ఓపిక లేదు. ఇప్పుడు వినాయకుని అయితే తీసుకొని నిమజ్జనం చేయడానికి వెళ్దాం. అక్కడ దగ్గరలో లాంగ్ వ్యూ లేక్ అని ఇక్కడ నుంచి ఒక 10 miles ఏమో ఉంది. సో అక్కడికి వెళ్ళి నిమజ్జనం చేద్దాం వినాయకుని. అంత హడావిడి అయితే ఏం లేదు, ఎందుకంటే అందరు వెళ్ళిపోయారు. పొద్దున్నే కాలేజ్ క్లాసెస్ ఉన్నాయని చెప్పి. సో ఫైనల్లీ కొంచెం బాధ ఉంది దేవుడి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుండని, బట్ తప్పదు. దేవుడిని మళ్ళీ వాళ్ళ మమ్మీ దగ్గర పంపించేసారు కదా. సో పదండి వెళ్ళిపోతాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. जय 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 Meanwhile. నిమజ్జనం చేయడానికి ఇక్కడ ఒక సైలెంట్ ప్లేస్కి వచ్చినాం. ఇక్కడ ఒక లేక్ ఉంటుంది అనమాట కమ్యూనిటీ మధ్యలో. సో ఎంత తక్కువ నాయిస్ వీలైతే అంత తక్కువ నాయిస్ చేసి గణేషుని నిమజ్జనం చేసింది. అప్పటి వరకు అంతా బాగానే ఉంది, కాకపోతే ఎండింగ్లో చిన్న జలకి ఇవ్వాలి కదా, అది ఇదే. కొంచెం మీకు రావా ప్లీజ్.
ఆ హోల్ ఏదో నా కోసమే పెట్టినట్టు నా కాలు పట్టేంత స్పేసే ఉంది. సో అందులో స్లిప్ అయి పడిపోయినాను, కాలు కొంచెం పెయిన్ అయింది. జై బోలో గణేష్ మహారాజ్ కి సో నిమజ్జనం చేసేస్తున్నాం. బాయ్ బాయ్ టు గణేష 2024. నెక్స్ట్ ఇయర్ ఎక్కడ ఉంటామో తెలీదు. కుదిరితే ఎంత వీలైతే అంత సెలబ్రేట్ చేసుకోండి. యూఎస్ అయినా యూకే అయినా ఎక్కడున్నా కానీ మన ఎథిక్స్ మర్చిపోవద్దు, మన వాల్యూస్ మర్చిపోవద్దు, మన రూట్స్ మర్చిపోవద్దు. అదే ఈ పండుగకి నిదర్శనం. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. జై